దసరా రోజు బ్లాగ్. పొద్దున్నే పొలమ్మ బైక్స్ అన్నీ క్లీన్ చేసేసింది. మమ్మీ వచ్చి వాటికి పసుపు, గంధం అండ్ కుంకుమ ఇవన్నీ పూలు ఇవన్నీ పెట్టి ఇలా రెడీ చేసింది. నేను డాడీ వచ్చి వాటికి నిమ్మకాయలు కట్టి డాడీ వాటికి డిస్ట్ తీయడం ఇవన్నీ జరిగింది. ఇంట్లో ఉన్న బైక్స్కి కానీ మోటార్కి అండ్ హౌస్కి కంప్లీట్గా డిస్ట్ అయితే డాడీ తీశారు. ఇక్కడ అనమాట డాడీ ఇక్కడ డిస్ట్ తీస్తున్నారు. ముందు రోజు నేను చెప్పాను కదా గుమ్మడికాయని రెడీ చేయడం, ఆ రెడీ చేసి పక్కన పెట్టేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ ఈ విధంగా అయితే డిస్ట్ అయితే తీశారు. డిస్ట్ తీయడం అయిపోయిన తర్వాత అక్కడ ఎర్రగా కుంకుమ అనేది కలిపారు కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ 2 గేట్స్ ఉంటే వాటికి చేతి అచ్చులైతే పెడుతున్నారు డాడీ. ఇలాగా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ చాలామంది చూడలేదు కదా, ఇదేనండి మా ఇల్లు, నెల్లూరులో ఉంటున్న మా ఇల్లు. కంప్లీట్గా ఇలా చూపిస్తున్నాను. గేట్కి ముందు పక్క వచ్చి చెట్లన్నీ ఉంటాయి. తర్వాత లోపలికి రాగానే ఇలా పూలతో దేవుణ్ణి మొత్తం ఇలా డెకరేట్ చేసేసింది మమ్మీ. అండ్ నేను వచ్చి ఇక్కడ దేవుడికైతే పెట్టుకున్నాను వడ, పాయసం అండ్ బొరుగులు. మేము దసరాకైతే చేసుకున్నాం. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా వెళ్ళిపోయాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు మాకు వడ, చికెన్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను సునీ కలిసి ఇలా బయటకు వెళ్దాం అనుకున్నాము. చూద్దాం బయట ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడైతే నేను సునీ మాత్రం వెళ్తున్నాం బయటికి. మొన్న రీసెంట్గా ఫోన్ కొన్నాను కదా, దానికి బ్యాక్ కవర్ అండ్ టెంపర్ గ్లాస్ వేయించుకుందామని బయటకైతే వచ్చాము. అండ్ రాగానే ఈ ఒక్క షాప్ మాత్రమే ఓపెన్లో ఉందండి. మ్యాక్సిమం చాలా వరకు అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేదారిలో చూపిస్తాను చూడండి మీకు. మొత్తం అన్ని షాప్స్ క్లోజ్లోనే ఉన్నాయి చూడండి. ఎక్కడో ఏదో అలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తప్పితే అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇది మా చిన్ని దసరా వ్లాగ్. మరి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్ స్నేక్ కహానియా.